దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. సముద్రము మీద యేసు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన చూసినటువంటి శిష్యులు భయపడ్డారు భూతం అనుకొని. కానీ యేసు వెంటనే వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని పలకరించి చెప్పుచున్న మాట ధైర్యము తెచ్చుకొనుడి అంటూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో చూడండి, ఒక అధికారి యేసు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్న మాటలు వింటూ ఈయన కూడా కొన్ని మాటలు అక్కడ అడుగుతున్నప్పుడు కొంతమంది మనుషులు ఆ అధికారి దగ్గరకు వచ్చి, ఎందుకు నీవు అతన్ని శ్రమ పెడుతున్నావు, నీ కుమార్తె మరణించింది అని చెప్పేసి అని అక్కడ ఆయనతో అన్నప్పుడు యేసు వారితో అంటున్నటువంటి మాట మార్కు సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఉన్నాడు. ఎంత చక్కని మాట! భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పేసి అని సమాజ మందిరపు యొక్క అధికారిని పలకరించినాడు దేవుడు. దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన ఆ అధికారి ఇంటికి వెళ్ళడము జరిగింది. అక్కడున్న వారితో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన్ని అపహాసించిరి. యేసు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అక్కడున్న వారు అపహాసించి ఉన్నారు, గేలి చేసి ఉన్నారు, హేళన చేసి ఉన్నారు. కానీ అక్కడ దేవుని కార్యము అద్భుతంగా జరిగింది. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవుని బిడ్డలారా, యేసు అక్కడ మాట్లాడుతున్న మాటలకి అక్కడ కొంతమంది ఏం చేశారట? అపహాసించిరి. నీ జీవితంలో కొన్ని యేసు చెప్పిన మాటలు ఉన్నవి, అవి నువ్వు ఇతరులకు చెప్పుతున్నప్పుడు నిన్ను అపహాసిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా నిన్ను అవమానపరచాలని చూస్తూ ఉంటారు. కానీ యేసు వారిని వెళ్ళగొట్టి ఉన్నాడు, వారిని బయటికి పంపించి ఉన్నాడు. ఈరోజు నీవు వారికి దూరంగా ఉండు. అలాంటి వారికి నువ్వు దూరముగా ఉన్నప్పుడు నీతో ఉన్న దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు, నిన్ను పలకరించిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏమి కార్యం జరిగించాడో వారికి అర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పలకరించి ఆయన మాట్లాడుతున్న మాట ధైర్యము తెచ్చుకొనుడి అని చెప్పేసి అని. దేవుని బిడ్డలారా, అంతేకాదు 31వ కీర్తన 18వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, అబద్ధికుల పెదవులు మూయబడును గాక. దేవుని బిడ్డలారా, యేసు అక్కడికి వచ్చాడు, యేసు కార్యం చేస్తానని చెప్పేసి చూస్తున్నప్పుడు అక్కడున్న అబద్ధికులు, సత్యమును తెలిసి కూడా సత్యమును నమ్మనటువంటి వారు అక్కడ యేసును అపహాసించిరి, ఆయన మాటల్ని అపహాసించినారు. అలాగే నేను చెప్పిన మాటల్ని బట్టి నిన్ను అపహాసిస్తూ నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో, కానీ దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ఏమండి, అపహాసించినటువంటి వారంటే ఈ రీతిగా ఉంటారట. అందుకనే అబద్ధికుల పెదవులను మూయబడిను గాక. దేవుడు నిన్ను ధైర్యము తెచ్చుకోమని పలుకుచున్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి మాటలు మూయబడతాయి, వారి నోరు మూయబడుతుంది. నీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు, నిన్ను హేళనగా మాట్లాడుతున్నవారు, నిన్ను హింసిస్తున్నటువంటి వారి నోరు దేవుడు మూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేనికి నువ్వు భయపడకు. ఆయన నీ ముందు ఉన్నాడు, నిన్ను పలకరిస్తూ ఉన్నాడు, నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దేవుని బిడ్డలారా, నీతో దేవుడు మాట్లాడుతున్నమాట, పరలోకమందు తలుపు తెరవబడి ఉన్నదట. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదన నేను. ఎంత చక్కని మాట!
నువ్వు ధైర్యం కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో ఉన్న తలుపు తెరవబడిందట. ఇక మీదట జరగబోయేటివన్నిటిని కూడా ఆయన నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన అధిపతి ఇంట ఉన్నాడు. తన కుమార్తె నిద్రించుచుండగా తన కుమార్తెను లేపిన దేవుడు, శిష్యులు భయపడుచుండగా వారిని పలకరించి వారిని ధైర్యపరిచిన దేవుడు ఈరోజు నీకు తలుపు తెరిచి ఉన్నాడు. జరగబోయేటటువంటి అద్భుతములు, జరగబోయే ఆశ్చర్య కార్యములు నీవు, నీ కుటుంబము, నీ సంఘము చూస్తురు కాక దేవుని బిడ్డలారా, ఆయన మీ మధ్యలో ఉండి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక.